హలో ఫ్రెండ్స్, ఈ రోజైతే ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూసిద్దాం. ముందుగా తీసుకొచ్చిన చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, ఇలాచీ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, బిర్యానీ ఆకు 3. బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ప్రతి పీస్ అన్నిటికి. అలా 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ చికెన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కల్లు వేసుకొని మొత్తం దగ్గరికి అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, లేదంటే అడుగంటుతుంది. అలా వాటర్ వస్తాయి. ఆ వాటర్ కూడా వచ్చిన తర్వాత కొంచెం కారం, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని కూడా యాడ్ చేసుకొని, అలానే జీలకర్ర, ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని ఆ వాటర్ బాగా దగ్గరకు వచ్చే వరకు కర్రీ మొత్తాన్ని ఉడికించుకోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో మొత్తం గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఈజీ ప్రాసెస్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా నేను యూజ్ చేయలేదు. మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.